హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి పైన ఫోర్స్ఫుల్గా నార్కో టెస్ట్ అనేది కండక్ట్ చేయకూడదని చెప్పింది. సో అసలు నార్కో టెస్ట్ అంటే ఏంటి అండ్ డీటెయిల్స్, అందులో యూజ్ చేసే కెమికల్, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసే కన్నా ముందు ఒకసారి అవుట్లైన్ కీ హైలైట్స్ ఏందో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మన టాపిక్ పేరు వచ్చేసేసి సుప్రీంకోర్టు అండ్ నార్కో టెస్ట్. నార్కో టెస్ట్ గురించి సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమన్నదో చూద్దాం. సో ఫస్ట్ నార్కో టెస్ట్ అంటే ఏందో మనం ఇందులో నేర్చుకుంటాం మనం. అండ్ నార్కో టెస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి నేను నార్కో టెస్ట్ చేస్తా అని మీరు సమర్థించుకున్నారనుకోండి, మీరు ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆఫీసర్ అయితే అది రాంగ్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క రైట్స్ ముఖ్యము, అంతే తప్పించేసి ఎక్స్పీడియన్సీ అంటే దర్యాప్తులో వేగం కన్నా వ్యక్తుల యొక్క రైట్స్, హక్కులు అనేవి చాలా ముఖ్యం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఓకే, అలానే సో నార్కో టెస్ట్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21, ఇవి మెయిన్గా ఓకే ఏమేం చెప్తున్నాయి. అలానే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏం చెప్తుంది. ఇక్కడ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి 3 ఆర్టికల్స్ అంటుంటాం. ఆర్టికల్స్ ఏందో ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఐడియా ఉంటే ఒకసారి పాజ్ చేసి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కదా, ఆ ఆర్టికల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్పెషల్లీ అండ్ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఇందులో మనకి సుప్రీంకోర్టు చాలా డీటెయిల్స్ చెప్పింది. ఒక వ్యక్తికి సంబంధించి బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలన్నా, పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయాలన్నా అండ్ ఇట్లాంటి ఒక నార్కో టెస్ట్ చేయాలన్నా ఏ వ్యక్తి పైన చేస్తున్నామో ఆ వ్యక్తి యొక్క కన్సెంట్ అంటే తన యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ దీనికి సంబంధించి ఎథికల్ డైమెన్షన్స్, నార్కో టెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎథికల్ విషయాలు ఏ విధంగా ఉన్నాయి అనేవి కూడా మనం నైతికతకు సంబంధించి కూడా డిస్కస్ చేస్తామన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది GS పేపర్ 2 అండ్ GS పేపర్ 4కి దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, పాలిటీ అండ్ ఎథిక్స్. సరే, సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ ఈ యొక్క పాట్నా హైకోర్ట్, ఓకే పాట్నా హైకోర్టు అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో ఒక ఫోర్స్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి నార్కో టెస్ట్ని ఆ హైకోర్టు సపోర్ట్ చేసింది. ఎందువల్ల అంటే ఈ నార్కో టెస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ అయ్యి కేసు తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కదా అని చెప్పేసి పాట్నా హైకోర్టు సపోర్ట్ చేసింది. బట్ అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి విచారణలో వేగవంతం కన్నా వ్యక్తుల యొక్క హక్కులు ముఖ్యం అని చెప్పేసి పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని క్యాన్సిల్ అవుట్ చేయడం జరిగింది, స్టక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. అందువలన ఈరోజు మనం దీన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ కాంటెక్స్ట్లో మనకి ఆర్టికల్ 20 క్లాస్ 3, ఆర్టికల్ 21 ఇవి మనం డిస్కస్ చేస్తుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టిగేటింగ్ కన్వీనియన్స్ అనేది ఫండమెంటల్ రైట్స్ని ఓవర్ రైడ్ అనేది చేయలేదు. సో ఎలాగూ ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ వీడియోలో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 20. ఓకే, ఆర్టికల్ 20 మనకు తెలుసు, ప్రొటెక్షన్ అగెనిస్ట్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. అంటే ఒక శిక్ష పడినప్పుడు ఒక వ్యక్తి దోషి అని తేలినప్పుడు అతనికి విధించే శిక్ష విషయంలో ఎలాంటి రక్షణలు ఉంటాయని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ 20లో 3 ప్రొవిజన్స్ ఉంటాయి మెయిన్గా. ఓకే, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటే ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినటువంటి టైంలో అంటే ఆఫెన్స్ కమిట్ అయినటువంటి టైంలో ఏ లా అయితే అవైలబుల్ ఉందో అండ్ ఇంప్లిమెంటేషన్లో ఉందో ఆ లా ప్రకారమే ఆ పర్సన్ అనేది పనిష్ అవ్వాలి. ఇది నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్. అలానే నో డబుల్ జేపార్డీ అంటే ఒక పర్సన్ ఏదైనా ఒక అఫెన్స్ చేసినప్పుడు ఒక అఫెన్స్కి ఒకటే శిక్ష ఉండాలి కానీ ఒక అఫెన్స్కి 2-3 శిక్షలు అనేవి ఉండకూడదు. ఇన్ కేస్ ఒకే టైంలో 2-3 తప్పులు చేస్తే దేనికైతే కనుక మ్యాక్సిమం పనిష్మెంట్ ఉండే అవకాశం ఉందో ఆ మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఆ పర్సన్ యొక్క క్రిమినల్ హిస్టరీని బట్టి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మన వీడియోకి సంబంధించింది ఏంటంటే నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఒక వ్యక్తిని తనను బెదిరించడం ద్వారా, ఓకే తను టార్చర్ పెట్టడం ద్వారా తను చేయనటువంటి తప్పుని తను చేసినట్టుగా ఒప్పించకూడదు. మీరు చూసుంటారు కోర్ట్ అని రీసెంట్గా సినిమా వచ్చింది, అలానే జైబీమ్ మూవీలో ఈ విధంగా ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అనమాట. అంటే తను చేయనటువంటి తప్పుని ఒప్పుకోవడం తను చేసినట్టుగా. ఓకే, దీని కంట్రోల్లోనే ఇది అప్లై అయ్యేది మనకి ఈ యొక్క నార్కో టెస్ట్ కానీ లేదా బ్రెయిన్ మ్యాపింగ్
పాలిగ్రాఫ్ అంటే ఎవరైతే అక్యూజ్డ్ నిందితుడు ఉన్నాడో అక్యూజ్డ్ యొక్క కన్సెంట్ లేకుండా మనం ఈ టెస్ట్లను పర్ఫామ్ చేస్తే అప్పుడు అతని యొక్క ఆర్టికల్ 20 క్లాస్ 3 వైలేట్ అయినట్టు అనమాట. ఓకే, ఏ విధంగా వైలేట్ అయినట్టు? ఎందుకంటే అతనికి సపోర్ట్ లేకుండానే ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని అతనికి వ్యతిరేకంగా మనం యూజ్ చేసినట్టే కదా. కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏమన్నదంటే ఒక వ్యక్తి నార్కో టెస్ట్కి తను విల్లింగ్గా లేకపోయినా ఫోర్స్ఫుల్గా నార్కో టెస్ట్ కండక్ట్ చేసినట్టయితే కనుక ఆర్టికల్ 20 క్లాస్ 3 వైలేట్ అయినట్టు అతని కండిషన్లు అని చెప్పేసి. అందుకోసమే మనకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు విచారణ కోసము కొన్ని విషయాలలో ఆ పర్సన్ యొక్క కన్సెంట్ ఉంటేనే చేయాలన్నమాట. లైక్ ఇలాంటివి. కొన్ని విషయాలకి ఆ పర్సన్ యొక్క కన్సెంట్ అవసరం లేదు. ఎలాంటి విషయాలకి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ యొక్క సిగ్నేచర్ తీసుకున్నప్పుడు కానీ బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు వాటి కోసం ఆ పర్సన్ కన్సెంట్ ఎక్స్ప్లిసిట్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవి ఇన్వెస్టిగేషన్లో చాలా క్రూషియల్ ఎవిడెన్స్ కాబట్టి. అండ్ అలానే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, నార్కో టెస్ట్ ద్వారా వచ్చేటటువంటి రిజల్ట్ అనేది అదే ఒక వ్యక్తి యొక్క దోషి అని చెప్పడానికి కూడదు ఆ టెస్ట్ని బట్టి. అది ఓన్లీ ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్గా మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఫైన్. అండ్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పకుండా కూడా సైలెంట్గా ఉండేటటువంటి హక్కు కూడా పర్సన్కి ఉంటుంది. అది మనకు సుప్రీంకోర్టు నందిని సత్పతి కేసులో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది. ఓకే, సరే. అండ్ నార్కో టెస్ట్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ టెక్నిక్. యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్లో మనకు 2 రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఉంటుంది. ఒకటి వైలెంట్, ఇంకొకటి నాన్ వైలెంట్. అంటే మనకి కస్టోడియల్ టార్చర్ ఇలాంటివి వైలెంట్. నాన్ వైలెంట్ అంటే ఇలాంటివి, అంటే ఇంజెక్షన్ ఇలాంటివి, ఇలాంటి నాన్ వైలెంట్. కాకపోతే వైలెంట్ అయినా సరే నాన్ వైలెంట్ అయినా సరే ఒక వ్యక్తి పర్మిషన్ తీసుకోకుండా చేస్తే అతని ప్రైవసీ వైలేట్ చేసినట్టే కదా. కాబట్టి ఇది నాన్ వైలెంట్ అండ్ ఇంట్రూజివ్ టెస్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ని మనము ఇంటర్ప్రిట్ చేస్తున్నాం కదా, తన ఎమోషనల్ లైఫ్లోకి మనం ఇంటర్ఫియర్ అవుతున్నట్టే కదా. కాబట్టి ఇది ఒక ఇంట్రూజివ్ టెస్ట్ అంటాం అన్నమాట. సో ఇందులో మనం యూజ్ చేసే కెమికల్ సోడియం పెంటథాల్. ఇది ఒక బార్బిచురేట్ అనేది ఒక టైప్ ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, సిమిలర్ టు మనకి మార్ఫిన్, కోడిన్ ఇట్లాంటివి కొన్ని ఓపియాయిడ్ డ్రగ్స్ ఉంటాయి కదా. బార్బిచురేట్ కూడా ఒక మేజర్ క్లాస్ అనమాట. సరే, ఇది నాన్ వైలెంట్ అండ్ ఇంట్రూజివ్ అని చెప్పాను కదా. సో నాన్ వైలెంట్ అయినంత మాత్రాన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అని చెప్పలేము అన్లెస్ అంటిల్ ఆ పర్సన్ ఒప్పుకుంటే తప్ప. అండ్ నార్కో టెస్ట్ అనేది వ్యక్తి యొక్క మెంటల్ ప్రైవసీ అండ్ ఫ్రీ విల్ని అంటే వైలేట్ చేసేటటువంటి చర్య అనమాట. కాన్స్టిట్యూషన్ మనకి ఫిజికల్ ప్రైవసీ అండ్ మెంటల్ ప్రైవసీ రెండూ ఇస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్టికల్ 20 క్లాస్ 3 దీని గురించి మనం ఆల్రెడీ చెప్పాం. ఒక పర్సన్ని ఆ పర్సన్కి వ్యతిరేకంగా సాక్ష్యం అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు. ఇట్లాంటి డ్రగ్స్ ఇచ్చి ఇట్లాంటివి ఎలా దీనివల్ల ఏమవుతుంది? అతను ఇచ్చేటటువంటి టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అంటే ఒక అక్యూజ్డ్ నేరం ఆరోపించేటటువంటి వ్యక్తి ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని మనం టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అంటాం. ఎప్పుడైనా సరే టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అనేది ఒక ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి పరిస్థితులలో ఆ పర్సన్ ఇచ్చేలా చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంటుంది. ఫోర్స్ఫుల్గా కొన్ని సందర్భాల్లో తను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ఒప్పుకునే అవకాశం ఉంది కదా. ఇట్లాంటివి మీరు ఎక్కడైనా చదివినా లేదా మీరు రియల్ లైఫ్లో ఇట్లాంటి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ అండ్ ఆర్టికల్ 21 చెప్పాను కదా. ఇది మనకి ఆర్టికల్ 19, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఇవి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి. ఎందుకంటే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఇది వైలేట్ అయితే ఆటోమేటికల్లీ ఆ పర్సన్ యొక్క ఆర్టికల్ 21 వైలేట్ అయినట్టే. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ. ఓకే, ఆర్టికల్ 21 గ్యారంటీ ఇచ్చేది లైఫ్, పర్సనల్ లిబర్టీ అండ్ ప్రైవసీ. ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ కూడా వస్తుందని చెప్పేసి పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే మనకి. సో ఫోర్స్ నార్కో టెస్ట్ అనేది ఒక వ్యక్తి యొక్క ఫిజికల్ అటానమీని అండ్ మెంటల్ అటానమీని వైలేట్ చేసేటువంటి విషయం. కాబట్టి ఏ ప్రొసీజర్ చేసినా అది ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి అండ్ అది కాన్స్టిట్యూషనల్కి లోబడి మాత్రమే ఉండాలని చెప్పేసి చెప్తుంది అనమాట. గోల్డెన్ ట్రయాంగిల్లో మనకు ఉండే ఆర్టికల్స్ ఆర్టికల్ 14, 19, 21 ఇవి మనకి ఒక వ్యక్తి యొక్క కార్నర్ స్టోన్ అనమాట. అంటే ఎట్టి పరిస్థితులలో ఈ రైట్స్ని వైలేట్ చేయకూడదు. ఓకే, ఈ కాన్సెప్ట్ సుప్రీంకోర్టు ప్రపోజ్ చేసింది మనకి. సో విచ్ కేస్? మేనకా గాంధీ కేసులో. ఓకే, మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చింది. మనకి ఇంటర్నల్ ఫ్రీడమ్ అంటే మనకి దేశంలో తిరిగేటటువంటి ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19లో కవర్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 21లో కవర్ అవుతుందని చెప్పింది. సో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏదైనా సరే నార్కో టెస్ట్ కానీ పాలిగ్రాఫ్ కానీ బ్రెయిన్ మ్యాపింగ్ కానీ ఇవేది కూడా ఇన్వాలంటరీ అంటే ఒప్పుకోకపోయినా ఫోర్స్ఫుల్గా చేయకూడదని చెప్పేసి. ఓకే, ఇన్ కేసు ఒక పర్సన్ ఒప్పుకున్నట్టయితే కనుక అది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మెడికల్ అండ్ లీగల్ సూపర్విజన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
అలా చేసినప్పటికీ కూడా ఆ రిజల్ట్ని బట్టే ఒక పర్సన్ గిల్టీ అని చెప్పకూడదు, అది ఓన్లీ సపోర్టింగ్ ఎవిడెన్స్గా మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ జడ్జ్మెంట్ని పక్కన పెట్టింది. అండ్ మనోజ్ కుమార్ సైని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ, ఇందులో కూడా నార్కో టెస్ట్ అనేది ఒక వ్యక్తి తప్పు గిల్టీ అని మనం ప్రూవ్ చేయలేదని చెప్పింది సుప్రీంకోర్టు. అలానే వినోబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇందులో ఈ యొక్క నార్కో టెస్ట్ లాంటివి కేవలం ఇన్వెస్టిగేట్ ఎయిడ్స్, ఓకే, అంటే ఇన్వెస్టిగేషన్ కోసం అవసరం వచ్చేటటువంటి ఒక టూల్స్ లాగా మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అండ్ బిఎన్ఎస్ఎస్లో స్పెసిఫిక్గా సెక్షన్ 253 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇందులో ఏం చెప్పారంటే నార్కో టెస్ట్ అనేది ఓన్లీ వాలంటరీ కన్సెంట్ మీద మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది కూడా చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ మెడికల్ సూపర్విజన్, అంతే తప్పించేసి నార్కో టెస్ట్ కోసము ఎవరు కూడా డిమాండ్ చేయకూడదు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్, వాలంటరీ చాయిస్. అండ్ నార్కో టెస్ట్ విషయంలో నేను మీకు పొలిటికల్ సైన్స్లో చాలాసార్లు చెప్పాను, అదేంటంటే ఇమ్మాన్యుయల్ క్యాంట్ గురించి. ఓకే, సో ఇమ్మాన్యుయల్ క్యాంట్ ఏం చెప్తారంటే చూద్దాం ఒకసారి. ఇమ్మాన్యుయల్ క్యాంట్ అండ్ గాంధీజీ కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, సో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీన్ని మనం ఏమంటామంటే మీన్స్, ఒక పని చేసే విధానాన్ని మీన్స్, దేనికోసం చేస్తామో అది ఎండ్ గోల్. ఓకే, సో మనం కష్టపడి రిచ్ అవ్వడం అనేది ఎండ్ గోల్ అయితే, కష్టపడి న్యాయబద్ధంగా ఉండడం అనేది మీన్. ఎప్పుడైనా సరే మీన్ షుడ్ జస్టిఫై ద ఎండ్ గోల్. కాకపోతే నార్కో టెస్ట్ ఫోర్స్ఫుల్గా ఎందుకు వేస్తున్నాము అంటే మాకు ఇన్వెస్టిగేషన్ తొందరైపోవడానికి అని చెప్పేసి, అంటే ఇన్వెస్టిగేషన్ తొందరైపోవడం అనేది ఎండ్ గోల్ అయితే ఆ ఎండ్ గోల్ని నువ్వు ఇల్లీగల్గా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి మీన్స్ షుడ్ ఆల్వేస్ జస్టిఫై ద ఎండ్. ఓకే, మనం చేసేటటువంటి విధానం అనేది మనం దేన్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి, అంతే తప్పించి ఇల్లీగల్గా ఉండకూడదు అని చెప్పేసి మనకి ఈ ఇమ్మాన్యుయల్ క్యాంట్ ఫిలాసఫీ చెప్తుందన్నమాట. ఓకే, మీన్స్ షుడ్ జస్టిఫై ends, okay, in a constitutional democracy. Okay, and end should justify the mean. అంతే తప్పించేసి సో మీన్స్కి ఎండ్స్కి సంబంధం లేకుండా ఉందనుకోండి, ఏదైనా సరే ఏ విధంగానైనా సరే చేసి మేము ఒక డిజైర్డ్ రిజల్ట్ తీసుకొద్దామంటే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా కంక్లూజన్ మనకి ఫోర్స్డ్ నార్కో టెస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్గా రాంగ్. ఇందులో ఆర్టికల్ 20 క్లాస్ 3, ఆర్టికల్ 21 అనేవి సేఫ్ గార్డ్స్ ఏవైతున్నాయో వైలేట్ అవుతున్నాయి. కాబట్టి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఖచ్చితంగా మనము కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దేనిపైన ఇన్వెస్టిగేటివ్ ఎక్స్పీరియన్సీ. ఎందుకంటే ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఓన్లీ మనకి సో జస్టిస్ అనేది మన రైట్స్ కాపాడబడినప్పుడే జస్టిస్ చేసినట్టు అవుతుంది, అంతే తప్పించేసి ఫాస్ట్గా రిజల్ట్స్ తేవడం ద్వారా కాదు. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి అనాలిసిస్. ఒకసారి దీనిపైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, పాజ్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రైట్ స్టేట్మెంట్ ఏందో పిక్ చేయడానికి ట్రై చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నార్కో టెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో నార్కో టెస్ట్ సంబంధించి నార్కో టెస్ట్ ఇన్వాల్వ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెడేటివ్ డ్రగ్స్ టు లోవర్ మెంటల్ ఇన్హిబిషన్స్. సెడేటివ్ డ్రగ్స్ ఇవ్వడం అంటున్న నార్కో టెస్ట్ అంటే. సెకండ్ వన్, స్టేట్మెంట్ అబ్టైన్ త్రూ ఇన్వాలంటరీ నార్కో టెస్ట్ ఆర్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ ఇఫ్ కొరాబరేటెడ్. అంటే ఈ యొక్క ఇన్వాలంటరీ నార్కో టెస్ట్ ద్వారా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఎవిడెన్స్ లాగా తీసుకోవచ్చు అంటున్నారు. థర్డ్ వన్, సుప్రీంకోర్టు అనేది మెంటల్ ప్రైవసీ కూడా ఆర్టికల్ 21లో ప్రొటెక్ట్ కాబడుతుంది అంటున్నారు. ఫోర్త్ వన్, అండర్ BNSS 2023 అక్యూజ్డ్ హ్యాస్ అబ్సల్యూట్ రైట్ టు డిమాండ్ ఏ నార్కో టెస్ట్. అంటే నాకు నార్కో టెస్ట్ నిర్వహించండి అని డిమాండ్ చేసేటటువంటి డిమాండ్ కూడా ఆ రైట్ కూడా ఉంది అంటున్నారు. ఈ 4 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్టో చెప్పండి. అండ్ మెయిన్స్ క్వశ్చన్, ఇన్వెస్టిగేటివ్ కన్వీనియన్స్ కెనాట్ ఓవర్ రైట్ ఫండమెంటల్ రైట్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. In the light of recent Supreme Court judgments on narco test, examine Article 20 Clause 3 and Article 21 అనేవి ఒక కోయర్సివ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫోర్స్ఫుల్గా చేసేటటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని ఏ విధంగా అవి జరగకుండా ఈ ఆర్టికల్స్ కాపాడుతున్నాయి, ఈ ఆర్టికల్స్ ఎలా సేఫ్ గార్డ్ చేస్తున్నాయి అనేది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంటంటే సుప్రీంకోర్టు ఫోర్స్ఫుల్గా కండక్ట్ చేసినటువంటి నార్కో టెస్ట్ పైన చేసినటువంటి అబ్జర్వేషన్ అండ్ నార్కో టెస్ట్ అంటే ఏంటి, ఇందులో భాగంగా మనం ఆర్టికల్ 20లో ఉన్నటువంటి 3 ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసాం. నార్కో టెస్ట్ ఇన్వాలంటరీగా చేయకూడదు, వాలంటరీగా చేస్తే కనుక ఏ సందర్భాలలో చేయాలి. అలానే ఈ యొక్క నార్కో టెస్ట్ విషయంలో కానీ ఇన్వెస్టిగేషన్ విషయంలో కానీ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్, మిగతా జడ్జ్మెంట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది అని మీరు భావించినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ రీచ్ పెరుగుతుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.